నమస్తే అండి. నా పేరు డాక్టర్ భరత్ అట్ల, సీనియర్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీబీఎస్ అండి. సో జీబీఎస్ అంటే ఏంటి అని అంటే గుల్లెన్ బరీ సిండ్రోమ్, ఇది ఫుల్ ఫామ్ అండి. సో జనరల్గా ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎవరికి వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటే మన బాడీలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ మన బాడీ నరాల మీద అటాక్ చేసే కండిషన్నే మనము ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటాము. సో ఈ ప్రాబ్లమ్ ఎట్లా వస్తుంది, ఈ జీబీఎస్ అనే ప్రాబ్లం ఎట్లా వస్తుంది అని అంటే ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా ఇంకా రేర్ కేసెస్లో కొన్ని సర్జికల్ తర్వాత రీసెంట్ సర్జరీస్ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అని అంటే వ్యాక్సినేషన్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రీసెంట్ వ్యాక్సిన్స్ ఏమైనా తీసుకున్నా దాని తర్వాత వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వీటి వల్ల ఎట్లా వస్తుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ఏదైనా కాఫ్, ఫ్లూ సిమ్టమ్స్, కోల్డ్ సిమ్టమ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా దాని వల్ల రోగ నిరోధక వ్యవస్థ దానితో ఫైట్ చేస్తున్నప్పుడు, ఆ ఫ్లూతో ఫైట్ చేస్తున్నప్పుడు, ఆ వైరస్ అండ్ బ్యాక్టీరియాస్తో ఫైట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మన రోగ నిరోధక వ్యవస్థ మన నరాల మీదనే ప్రెషర్ని క్రియేట్ చేయడం వల్ల మన నరాలు అనేటివి డ్యామేజ్ అయ్యి, సో దానివల్ల మనకి నరాల నుంచి బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్స్, ఆ కనెక్టివిటీ తగ్గిపోయి దానివల్ల మనకి ఈ సిమ్టమ్స్ వీక్నెస్, పెయిన్, నమ్నెస్ ఇవన్నీ డెవలప్ అవుతూ వస్తాయి. ఈ సిమ్టమ్స్ మనకి ఎన్ని రోజుల్లో డెవలప్ అవుతాయి అని అంటే మనకి ప్రాబ్లం డెవలప్ అయిన తర్వాత కొన్ని గంటల్లో నుంచి వారం లోపలనే మనకి ఈ సిమ్టమ్స్ అనేటివి మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తాయి అన్నట్టు. సో ఇలా మొదలైన కంప్లైంట్ పారలైసిస్ వరకు కూడా దారి తీస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఈ పారలైసిస్ అనేది మొత్తం కంప్లీట్గా హోల్ బాడీ మీద చూపించవచ్చు, లేదా 2 కాళ్ళు 2 చేతుల మీద కూడా చూపించవచ్చు. సో దీనివల్ల ఏమైపోతుంది అని అంటే పేషెంట్కి యాక్టివిటీస్ తగ్గిపోతాయి, మూమెంట్ లాస్ అయిపోతూ వస్తుంది, పేషెంట్ కదలికలు తగ్గిపోతూ వస్తాయి, నడవడము, లేవడము, నిలబడము, ఈ యాక్టివిటీస్ తగ్గిపోతూ వస్తాయి, ఏదైనా వస్తువు హోల్డ్ చేయాలన్నా రావు, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అవుతూ వస్తాయి అన్నట్టు. సో దీని యొక్క సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.